That's called friends and girls also should say. హలో ఏడున్నావు బే? పాట ఏం చేస్తున్నావురా? అరే మంచి న్యూస్ రా మామ, మజా వస్తుంది. అసలు చెప్తే స్టన్ అయిపోతావు, లేచి గంతలేస్తావు. వస్తున్నావు, నువ్వు ఉండు. ఏడున్నావు? అక్కడ మన పార్కే కదా. వస్తున్నా మామ. ఇదే హైలైట్ న్యూస్. ఈ అన్వేష్ గారు తాగి డ్రైవ్ చేయగానే మసాలా చెప్పిన ఫుల్ తాగి డ్రైవ్ చేసి రాత్రి టక్కరే చచ్చిండు. వాడు చచ్చిపోయి కూడా బాగాలేదురా. ఫైనల్ ఇవ్వాలి రా. రావు ఇంట్లో అడుగుదామంటే గరీబ్ ఉంటుంది. ఎందుకు ముఖ్యం నాకు? నేను ఒక బాధలో ఉన్నా, నీ బాధ ఇంకొకటి రా. 500 రూపీస్ రా. మజాగా కూడా 4 బిల్లు వస్తాయి. ట్రై చేస్తే ఎన్నో వస్తాయి. ఎందుకు పోతే పోనీ, ఆడిపోతే పోనీ. నీ బాధ ఏమయ్యా ఇప్పుడు? తెలిసిందే కదరా నా పోరి గురించి. అదేదో డౌట్ కొట్టేస్తుంది నాకు. అందరికి పరిచయం చేశారా, ఇంట్లో వాళ్ళకి పరిచయం చేశా, ఫ్రెండ్స్ కి పరిచయం చేశా, నా రిలేటివ్స్ కి పరిచయం చేశా. మొత్తానికి రేపు పుష్పం అయ్యేటట్టున్నారా నేను. వావేంట్రా బాబు, వాడు బాధపడుతున్నాడు రా. పిచ్చనాయాలా లవ్ ఇవన్నీ మనమే చెప్పినాగా. అర్థమైంది. మూసుకోవాలా ఏంట్రా? మూసుకుంది. నీకేం లవ్ గురించి? పేరెంట్స్ ని, ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని ఎవరిని నమ్మని నేను. దానికి ఈజీగా చెప్తాను. తను నాకు బైక్ లో పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కూడా ఇచ్చేది, నాకు బాక్స్ ఫుడ్ తెచ్చేది. అరే ఒక స్టేజ్ లో ఏ అయిపోయిందంటే తను నన్ను కంట్రోల్ చేసేదిరా. నా ఫ్యామిలీ డిసిషన్స్ కూడా తను చెప్పి నేను తీసుకుంటాను. తమ్ముడితో ఇలా ఉండు, అన్నతో ఇలా ఉండు, మీ అమ్మతో ఇలా ఉండు, నువ్వు సెట్ చేసుకో, నేను నీకు సపోర్ట్ చేసి లైఫ్ లాగా ఉంటాను. సడన్ గా పెళ్లి చూపులైనాయి. 5 minutes డిసిషన్ చేంజ్ చేసుకుంది. డబ్బు ఉంది, బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆయన అప్పుడు అంకుల్ లాగా ఉన్నాడు రా. సో అమ్మాయిలు మనకి అట్రాక్ట్ అవుతారు. నువ్వంతా ఫీల్ అవ్వకు. అర్థమవుతుందా? 2-3 days లో పెళ్లి ఉందనగా వచ్చి ఫిజికల్ గా మీట్ అయింది. అదేంటంటే ఏడుస్తుంది. అదంతా నేను మా పేరెంట్స్ కోసం నా దాఖలు చేసుకుంటున్నా, నువ్వే నాకు ముఖ్యం చెప్పి ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ వచ్చేది. ఫిజికల్ గా మీట్ అయిందిరా. సరే ఏమైనా కానీ అమ్మాయి ఏడుస్తుంది, అది ఇంకా సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగా చేసుకుందేమో, మనం అర్థం చేసుకోలేమో, మన కాల్ పట్టుకుని ఏడుస్తుంది. వచ్చి ఫిజికల్ గా మీట్ అవుతుంది. దానికి ఇంట్రెస్ట్ ఉన్నంత సేపు వచ్చింది. దాన్ని తీరగా ఏం చేసింది? మా మొగుడు నాకు ఇదైతుంది, నీకు నువ్వెవరో నేనెవరో. దీన్ని బట్టి నీకు ఏమర్థమైందిరా? నా పిల్ల అందరి పిల్లలా కాదురా. సేమ్ రా, నన్ను చూసేట్టు అనిపిస్తుంది. అరే నీకు మళ్ళీ చెప్తున్నా విను. ప్రతి అమ్మాయి అంతే, నీతో తిరుగుతారు, అన్ని చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ముఖము, పర్సనాలిటీ కాదు, నీ బ్యాక్గ్రౌండ్, నీ స్టేటస్, నీ కాదు. ప్రతి అమ్మాయి అంతే. మంచి చెడు లేదురా, వాళ్ళ డిసిషన్స్ వాళ్ళ ఇష్టం. ఎంతన్నా యు ఆర్ రైట్ రా. అనుకుని కరెక్టే కదా సార్. ఈ సందర్భంలో ఐ నీడ్ టు చేంజ్ మై వైఫ్. ఉండటం కదా, చిన్నప్పుడు స్నేహితులు ఉన్నా కదా. ఇంత స్టోరీ నీకు ఎప్పుడైందిరా? బొంగేం కాదు, ఏదో అని మోటివేట్ చేయడానికి 2 డైలాగ్ చేశా అంతే. ఏం చెప్పిడవురా? నువ్వు చెప్పిన సొల్లికి వాడు హుస్సేన్ బోల్డ్ లాగా పెడుతున్నాడు రా. ప్రశాంతంగా ఉందిరా. నా కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టి ఒక రౌండ్ లో సెట్ చేశారు. గోవా అంటారు, మాల్దీవ్స్ అంటారు, ఏడికి పోదాం. ముందున్న నా 500 రూపీస్ పోయినాయని నీకు బాధలేదు, పోయిపోయినాయని బాధలేదు. ఆడు చచ్చిపోయినాడు, ఈ బాధ సర్రా. ఏం చేస్తాం? పోదాం. ముగ్గురయ్యాం. పోదాం.